చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే ఆహ్, స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ, స్త్రీని అదిమివేయాలని, స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గది. ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనటం నాకు అసలు నచ్చలేదు. అది కాదు బైబిల్ చెప్తున్నది. బైబిల్ చెప్తున్నది దాని అర్థం అది కాదు. స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి. అందులో ఏ డౌట్ లేదు. చీటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు. ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు. విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం. క్షమాపణ తర్వాతే ఏదైనా. ఇందులో ఏ డోకా లేదు, ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు. కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది, కానీ కలిసి ఉండేందుకు లేదు. నేను అదే చెప్పాను. క్షమించవచ్చు, కలిసి ఉండేందుకు లేదు. ఎందుకు నేనేమన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చేయకూడదు కూడా. వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు. చాలా రోజులు అయిపోతుంది, అయినా మారలేదు. రెండోది పైపెచ్చి వీళ్ళ మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగూ అతనికి విడాకులు ఇచ్చేస్తావు, అది రైట్ వే. బట్ నేనేమన్నానంటే నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు. నీ జీవితం ఎలాగైతే నాశనం అయిందో అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళి అతనికి శిక్ష. క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు. క్షమాపణ హృదయానికి సంబంధించి. అవును. చట్టపరంగా వెళ్ళంది విడాకులు జరగవు. చట్టపరంగానే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మనసులో మన ఇద్దరు విడిపోయామనుకుంటే కుదరదు. అంటే నేను అన్నదన్నా చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు, లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. వాడు చేసిన హెరాస్మెంట్కి లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. అదే హరాస్మెంట్కి తప్పకుండా. అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు, లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు, కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా. ఇదే చెప్పాలి, ఉన్నట్లే చెప్పాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఉన్నదే చెప్పాలి. ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ అంటే జనరల్గా, నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు, జనరల్గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు, వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే, అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా, అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను, వారు దాన్ని ఏమంటారు, సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష